భగవద్గీత కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు. అది మానవ జీవితానికి ఒక అద్భుతమైన దిక్సూచి. కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి కలిగిన విషాదం, గందరగోళం, భయం నేడు మన నిత్య జీవితంలో ఎదుర్కొనే మానసిక సంఘర్షణలకు ప్రతీకలు. జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలకు భగవద్గీత ఏ విధంగా మార్గదర్శనం చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. మనం చేసే పనుల ఫలితాల గురించి అతిగా ఆలోచించడం వల్లే మనకు ఒత్తిడి, భయం కలుగుతాయి. దీనికి కృష్ణ పరమాత్మ చెప్పిన పరిష్కారం, నీ పనిని నువ్వు శ్రద్ధగా చేయడం వరకే నీ చేతుల్లో ఉంది. ఫలితంపై నీకు అధికారం లేదు. చేసే పనిపై పూర్తి శ్రద్ధ పెట్టి ఫలితాన్ని భగవంతునికి వదిలేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మన సమస్యలన్నిటికీ మూలం మన మనసే. నియంత్రణ లేని మనసు శత్రువులా మారుతుంది. అదుపులో ఉన్న మనసే మనకు పరమ మిత్రుడు అవుతుంది. ధ్యానం, ఆత్మ పరిశీలన ద్వారా మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉండవచ్చు. జీవితంలో ఏ దారి ఎంచుకోవాలో తెలియక సతమతమవుతున్నప్పుడు మన స్వధర్మం వైపే అడుగులు వేయాలి. ఇతరులతో పోల్చుకోకుండా మన అంతరాత్మకు నచ్చిన, సమాజానికి మేలు చేసే పనిని ఎంచుకోవడమే సరైన మార్గం. జీవితంలో సుఖదుఖాలు, గెలుపోటములు, లాభనష్టాలు అనేవి పగలు రాత్రి లాంటివి. ఒకదాని తర్వాత ఒకటి రావడం ప్రకృతి నియమం. వీటిని సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని అలవరచుకుంటే ఏ కష్టమూ మనల్ని కృంగదీయలేదు. భగవద్గీత మనల్ని సమస్యల నుంచి పారిపోమని చెప్పదు. వాటిని ధైర్యంగా ఎదుర్కొని కర్తవ్యాన్ని పాటించమని ప్రబోధిస్తుంది.